ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి అనేది మళ్ళీ ఇక్కడ ఇంకోసారి హైలైట్ చేశాడు. సర్వం సన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ P5 దేశాలతో జయశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మన వైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి, మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు. పాకిస్తాన్ సమాచార మంత్రి తరార్ వ్యాఖ్య. మనం ఏదైతే మాట్లాడుకున్నామో తాలిబాన్లు కూడా మన అదే చెప్తున్నాగా. ఇప్పటికే మన విదేశాంగ శాఖ కూడా ఒకవైపు మన రక్షణ మంత్రి ఇక్కడ భారత యుద్ధ సన్నద్ధతను పరిశీలిస్తుంటే, మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాత్రం మిగతా దేశాలతో ఒక సంప్రదింపులు జరుపుతున్నారు. మేము పాక్పై ఇటువంటి దాడి చేయబోతున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా రష్యా, అదేవిధంగా అమెరికా, అదేవిధంగా ఫ్రాన్స్ వంటి దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్లు కూడా మన వైపే ఉన్నారు. ఇప్పటికే నేను ఇంతకుముందుకే చెప్పినట్టు అటు ఖైబర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా తాలిబాన్లు కైవసం చేసుకునే దిశలోనే వాళ్ళు కొనసాగుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి పాక్ సైన్యంపై కూడా అటాక్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు భారత్ వైపే ఉంటామని కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు మాత్రం ఏ క్షణం ఇక్కడ నిన్న ఎప్పుడైతే CCPA భేటీ జరిగిందో, ఇక ఆ భేటీ నుంచి అటు పాకిస్తాన్ మాత్రం ఎప్పుడు దాడి జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఒక టెన్షన్ లో మాత్రం ఉంది. నిజంగా అంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇదే టెన్షన్ ని ఒక నెల రోజుల పాటు కొనసాగిస్తే పాక్ మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చి పాక్ ఎనికి ఖచ్చితంగా తగ్గే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సైన్యాన్ని ఇప్పటికే భారీగా సరిహద్దుల వద్దకు తరలించారు. అదే విధంగా ఒక రాడార్ సిస్టమ్ ను సరిహద్దుల వద్ద మోహరించారు. ఎయిర్ స్ట్రైక్స్ వంటివి కూడా జరగకుండా ఇటువంటి నేపథ్యంలో భారీగా ఖర్చు అవుతుంది పాకిస్తాన్ కి. ఇప్పటికే పాకిస్తాన్ దయనీయ స్థితిలో ఒక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. మనం ఇదే మెయింటైన్, యుద్ధం కన్నా యుద్ధ భయమే అత్యంత భయంకరమైన. నిజంగా ఇప్పుడు మనం ఇదే టెన్షన్ ఒక్క నెల రోజుల పాటు మెయింటైన్ చేస్తే మనం ఎటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా పాక్ ని మనం మొత్తం POKని కూడా స్వాధీనం చేసుకోవచ్చు, ఎటువంటి యుద్ధం చేయకుండానే. కాకపోతే ఆ నెల రోజుల పాటు అయితే ఇక్కడ మనం ఏంటంటే భారత ప్రజలు ఇప్పటికే రగిలిపోతున్నారు. ఉగ్ర దాడికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందని. కాబట్టి నెల రోజులు ఆగే సమయం అయితే లేదు కంపల్సరీ. ఎందుకంటే మోడీ మళ్ళీ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ఎన్నికల్లోనూ మోడీ బీజేపీకి అయితే కొంచెం సీట్లు తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు ఈ వ్యతిరేకతను కూడా మూట కట్టుకుంటే మాత్రం మోడీ ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి త్వరగానే ఇప్పుడు ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టు 24 గంటల నుంచి 36 గంటల్లోనే ఏదో ఒక కీలక దాడి అయితే పాకిస్తాన్ పై ఉండబోతుంది. అది ఎటువంటిది అనేది మాత్రం మనం చూడాలి.